రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో, మోయినాబాద్లోని శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు స్వామివారిని సందర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారి పర్యవేక్షణలో భక్తులు దర్శించుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. భక్తాగ్రేసరులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రోజు యొక్క ప్రత్యేకత అంటే ముక్కోటి ఏకాదశి సర్వదర్శనం అంటే మనకు ఉండేటటువంటి యొక్క ఆయనాల లోపల ఈ రోజు నుంచి ఉత్తరాయణం లోపలికి రవి ప్రవేశిస్తారు. అంటే ఇంతవరకు దక్షిణాయనం ఉన్నది, ఇప్పుడు ఉత్తరాయణం. ఈ పుణ్యకాలం లోపల ఏమిటిదంటే ఇంతకుముందు భగవంతుడు యోగ నిద్రలో ఉండి ఆయన మేల్కొని ఈరోజు మనకందరికీ దర్శనానికి ప్రారంభం. ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి అంతా శుభసూచకంగా ఈరోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలకు దర్శనం చేసినటువంటి ఒక ఫలితాన్ని అనుభవిస్తాము అని చెప్పి, దొరుకుతుంది అని చెప్పి ఆ యొక్క నమ్మకంతో ఈరోజు అందరూ ఇక్కడ మన దగ్గరకు వచ్చి మన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఇది మన హైందవ ధర్మంలో కూడా ఆచారం, చేయడం కూడా ధర్మమే. 4:30 నుంచి ఇక్కడ దర్శనానికి ఆరంభించినాము. ఇప్పటి వరకు కూడా వాళ్ళంటే 4,000 మంది అన్న వచ్చి వెళ్ళారు. వారికి అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతి అనుకోండి, స్వామి వారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారు.